నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తిని, ఒక జెన్యూన్ పర్సన్‌ని ఈరోజు రాజ్యసభకి పంపించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆయనకి మేము మోరల్‌గా అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి ఈరోజు అందరు ఎమ్మెల్యేలను కూడా హైదరాబాద్ వచ్చి ఆయనకు సపోర్ట్‌గా నిలిచాము. అలాగే ఈరోజు రాజ్యసభలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా సమస్యల్ని రాజ్యసభలో వినిపించడానికి విజయసాయిరెడ్డి గారిని మేము సన్నద్ధం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాజ్యసభకి శ్రీ విజయసాయిరెడ్డి గారిని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయడం అందరము చాలా సంతోషిస్తున్నాము. మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు అందరము ప్రతి ఒక్కరు పెద్ద రాష్ట్ర నాయకులు కానీ అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఆయన ఒక మంచి వ్యక్తిగా, అతను బాధ్యతాయుతంగా ఉంటారు. అటువంటి వ్యక్తిని ఎంపిక చేయడం కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. అటువంటి వ్యక్తి రాజ్యసభలో ఫస్ట్ టైం మన వైఎస్ఆర్ పార్టీ తరఫున అక్కడ అడుగుపెట్టి అక్కడ కూడా మన పార్టీ గురించి కానీ మన ప్రజా సమస్యల గురించి కానీ ఆయన బాధ్యతతో తను పూర్తి స్థాయిలో అక్కడ మన తాలూకా వాడిని వినిపిస్తారని అతనికి పూర్తిగా మేమందరము మద్దతుగా ఈరోజు అందరం వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసాం. వాళ్ళకి పూర్తిగా ఉండి ఆయన గెలిచి మాకు మా పార్టీకి పెద్దగా ఉండి ఆయన బాధ్యతగా వహిస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజ్యసభ ఎంపీ సీటుకు విజయసాయిరెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన తన సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ రెండేళ్లలో కూడా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఎన్నో సేవలు అందించడం జరిగింది. కాబట్టి అటువంటి నిగర్వి మంచి వ్యక్తిని ఈరోజు రాజ్యసభ మెంబర్గా ఎన్నిక చేయడం సంతోషదాయకం. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా రాజ్యసభలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా సమస్యలపై సమస్యలు పరిష్కరించడానికి వాణి వినిపించడానికి కూడా అవకాశం వచ్చింది. కాబట్టి తప్పకుండా మంచి వ్యక్తి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఆయన వంతు కృషి చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. మా అధ్యక్షుల వారి నిర్ణయం కూడా మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ అభ్యర్థిగా వేణుంబాకం విజయసాయిరెడ్డి గారిని మా పార్టీ అధ్యక్షుల వారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం. మరి విజయసాయిరెడ్డి గారు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి ఎంతో అండగా ఉంటూ, ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అధ్యక్షుల వారికి అండదండలుగా ఉంటూ పార్టీ పటిష్టతకి ఎనలేని కృషి సల్పారు. మరి ఆయన్ని ఈరోజు అభ్యర్థిగా నిర్ణయించడం చాలా కరెక్ట్ అయిన నిర్ణయం అని చెప్పి మేమందరం భావిస్తూ ఉన్నాం. పూర్తిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా మరి అగ్ర నాయకులు అందరూ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అలాంటి అభ్యర్థి మరి రేపు రాజ్యసభ ఎంపీగా మరి రాజ్యసభకి వెళ్తే మరి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఎందుకంటే అన్ని సమస్యల మీద ఆయనకు అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి రేపు రాజ్యసభలో ఆయన వాణి వినిపించి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ మరి ఎంపీగా ఆయన మా పార్టీ వాణిని వినిపిస్తూ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా సాయిరెడ్డి గారికి మా మరి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాజ్యసభ ఎన్నికల పర్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారిని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసి ఈరోజు నిర్ణయించడం జరిగింది. అలాగే నామినేషన్ కూడా వేయడం జరిగింది. నిజంగా ఇది మాకు చాలా అదృష్టంగా, చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మానవీయ విలువలు, నైతిక విలువలు నిజంగా ఏ రంగంలోనైనా, ఇది రాజకీయ నాయకులకే కాదు, ప్రతి మనిషికి కావలసినటువంటి నైతికమైనటువంటి విలువల్ని ఖచ్చితంగా ఉండాల్సిందే. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి అంతేకాకుండా ఏదైతే దివంగత రాజశేఖర రెడ్డి గారు కుటుంబంతో వారికి 3 తరాలుగా ఉన్నటువంటి అనుబంధం, అలాగే వారి యొక్క కష్టాల్లో నష్టాల్లో కూడా వారు వెన్నంటే ఉండి ఈరోజు పార్టీ బలోపేతం అవడానికి కూడా వారు కారకులైనందుకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విలువనిచ్చి వారికి రాజ్యసభ అభ్యర్థిగా నియమించడం, అలాగే రేపొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో
ఎంత నిబద్ధత ఉందో, ఎంత చిత్తశుద్ధితో రేపొద్దున్న రాజ్యసభలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణి వినిపించడానికి విజయసాయిరెడ్డి గారు అంతటి అనుభవజ్ఞులు రావడం నిజంగా పార్టీకి చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు నైతిక విలువలకు వచ్చేటప్పటికల్లా చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ రాజ్యసభ సీటు కోసమే పార్టీ ఫిరాయింపుల పేరుతో ప్రలోభాలు పెట్టి కోట్లు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కొనుగోలు చేశాడు. కానీ ఏమైందని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాం. అందుకనే ఎవరు తీసుకున్న గోతులు వాళ్లే పడతారు. ఇప్పటికైనా గుర్తెరిగి నైతిక విలువలు, మానవీయ విలువలకు విలువలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడికి, ఆ పార్టీ వ్యక్తులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలని, ముఖ్య నాయకులందరినీ కూర్చోబెట్టి రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయసాయిరెడ్డి గారి పేరుని ఖరారు చేయడం సంతోషకరమైన పరిణామమే. ఆయన పార్టీకి అంకిత భావంతో సేవ చేస్తూ 13 జిల్లాల్లో ఉన్న పార్టీ కేడర్ అంతటితో ఎప్పటికప్పుడు సంప్రదించుతూ పార్టీ బలోపేతం చేయడానికి చేస్తున్న కృషి, అలానే పార్టీ పట్ల ఉన్న ఆయన అంకితభావం ఈరోజు రాజ్యసభ టికెట్ దక్కిందని, అలానే రానున్న రోజుల్లో ఆయన రాజ్యసభ సభ్యులు అయిన తర్వాత పార్టీ బలోపేతానికి ఇంకా కృషి చేస్తారని భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం యావత్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు.